वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। सर्वोपनिषदो गावा दोग्धा गोपालनन्दनः पार्थो वत्ससुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत् दुग्धं गीतामृतं महत्। భగవద్గీత 3వ అధ్యాయము కర్మయోగము. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయోః గుణాః గుణేషు వర్తంతే ఇతి మత్వా న సజ్జతే. తత్వవిత్తు మహాబాహో. గతంలో మనం మహాబాహో అనే విషయం మీద మాట్లాడుకోవడం జరిగింది. తత్వవిత్తు మహాబాహో, గొప్ప బాహువులు కలిగి ఉన్నటువంటి అర్జున, గుణానాం కర్మాణం విభాగశః, గుణానాం గుణముల యొక్కయు కర్మాణం కర్మల యొక్కయు రెండింటి యొక్క విషయములో విభాగయోహో రెండింటి విషయమున వాళ్ళు చక్కగా అవగాహన కలిగి ఉన్నారు. గుణాః గుణేషు వర్తంతే. గుణాః గుణములు గుణేషు గుణముల యందు వర్తంతే ప్రవర్తిస్తూ ఉన్నవి. ఇది ఈ ప్రకారముగా మత్వా తెలుసుకొని నా సజ్జతే అతడు దేని యందు కూడా ఆసక్తిని పొందటం లేదు. నా సజ్జతే అతడు వాటి యందు ఇంట్రెస్ట్ చూపటం లేదు. ఈ ప్రకారంగా చూసినట్లయితే లోకమంతా కూడా వీటిల్లో ఇమిడి ఉన్నవి. మరి ఈ తత్వవేత్త అనేటువంటి అతని గురించిన అంశాన్ని ఎక్కడ స్వామివారు ప్రస్తావన చేస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా తత్వవిత్తు అన్నారు. తత్వవిత్తు తు అనేది పక్కన అది ఒక సబ్జెక్టుని వేరు చేసి చూపించేటప్పుడు స్వామివారు తు అన్న పదం వాడతారు. తు అంటే అయితే అని అర్థం. ఎందుకంటే పైన చెప్పినట్టు విధానాలలో ప్రకృతే క్రియమానాన్ని గుణై కర్మాణి సర్వశః అహంకారం, ఈ ప్రకృతి యొక్క విధానాలుగా చేసుకోబోతూ ఉండగా వాటిల్లో వీడు తలకాయ పెట్టి అహం కర్త, నేను చేస్తూ ఉన్నాను అని లేనితనాన్ని లేని క్రియలను తన యందు ఆరోపితం చేసుకుని అవస్థలు పడుతూ ఉన్న పరిస్థితి లోకమంతా ఉన్నది. లోకములో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ సట్రంలో దీంట్లో ఇరుక్కుపోయి ఉన్నారు. అహం కర్త, అహంకార విమూఢాత్మ, అహంకారముతో కూడుకుని విమూఢులై అహం కర్త, నేను కర్తను అని ఇట్లా అజ్ఞాన విధానాలుగా మాట్లాడేటువంటి వారు లోకంలో సాధారణంగా అందరూ అన్ని చోట్ల వ్యాపకమై ఉన్నారు. తు అయితే అందువల్ల సబ్జెక్టుని వేరు చేసి చూపించేటప్పుడు తు అనే పదం వాడతారు. ఇక ఇక్కడ తత్వవేత్త యొక్క విషయం చూసినట్లయితే అని చెప్పి అంటూ ఉన్నాడు స్వామివారు. తత్వవిత్తు అంటే విదజ్ఞానే. విత్ అనే పదం ఏంటంటే తెలియటము అని అర్థం. విదజ్ఞానే, జ్ఞా అవబోధనే. కనుక తత్వవిత్తు, తత్వ శ్రవణం, తత్వవక్త. లోకంలో తత్వవక్తలు తత్వం యొక్క విషయమై తాత్విక సంబంధమై ఉన్న విషయాలని చాలామంది బోధించే వాళ్ళు ఉన్నారు. అది 4 శ్లోకాలు, 5-6 పద్యాలు, 2-3 తత్వాలు నేర్చుకుంటే జూములో ఉన్న వాళ్ళందరూ కూడా మాట్లాడవచ్చు. ఎక్కువ అవసరంలా, ఎన్ని గ్రంథాలు మీరు పట్టణం చేయాల్సిన అవసరం లేదు. ఒక 5-6 శ్లోకాలు కానీ 4-5 పద్యాలు కానీ ఇట్లా కొన్ని సమకూర్చుకుంటే చాలు.
పలకవచ్చు అన్నమాట. ఇది ఇక్కడ మరి తత్వమును చెప్పేటువంటి వాళ్ళ విషయముగా స్వామివారు ప్రస్తావించటం వల్ల తత్వమును శ్రవణం చేసేవా లోకంలో ఈ శ్రవణం చేసేవాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు. చెప్పేవాళ్ళు తక్కువ మంది ఉంటే వినేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అందువల్ల ఈ వినేటువంటి వాళ్ళు చెప్పేవాళ్ళు వాళ్ళ విషయంగా ఎక్కడేం చూడటం లేదు. ఇది సర్వసాధారణం. చెప్పేవాళ్ళు దొరుకుతారు, చెప్పే వాళ్ళకి వినేవాళ్ళు దొరుకుతారు. అది కనుక ఎవరైనా మనలో ఉన్న వాళ్ళు కొంచెం గెటప్ మార్చేసి కొంచెం కాస్త కాషాయ గుడ్డలు వేసేసి ఈబుది రేఖలు పెట్టేసి 4 జపమాలు వేసేసి ఏమి బయలుదేరండి, లేదా ఉరేలపల్ల చెట్టు ఉంటుంది, అక్కడ ఏదైనా ఉంటాయి, చెట్లు ఉంటాయి, కొన్ని మరి వృక్షాలు కానీ వట వృక్షాలు ఉంటాయి. ఆడ కూర్చుంటే సార్ చెప్పాలి, తిప్పుతూ కూర్చుంటే సార్ చెప్పాల్సిన అవసరమే లేదు. అట్లా కూర్చున్నావు అనుకో, నీకు ఇక గ్రామస్తులంతా తండోపతండాలుగా వస్తారు, నీకు ఆరతలు ఇస్తారు, సాష్టాంగ నమస్కారం చేస్తారు. ఈ ప్రకారంగా అక్కడి నుంచి ఇక నా వీడియో వాళ్ళు, పేపర్ వాళ్ళు, విలేకరులు అందరూ కూడా వచ్చేసి పేపర్లో వేస్తారు. మహాత్ముడు, మహానుభావుడు, హిమాలయాల్లో 1000 ఏళ్ళు తప చేస్తూ ఉన్న మహానుభావుడు మన అనుగ్రహించడానికి మన గ్రామానికి వచ్చాడు అని ఈ ప్రకారంగా ప్రచారం అయిపోతుంది. నువ్వు చెప్పుకునేది ఏమి అవసరం లేదు, వాళ్ళే చెప్పేస్తారు, వచ్చిన భక్తులే చెప్పేస్తారు. పేపర్లో కూడా ప్రింట్ అయిపోతాయి. ఈ మహానుభావుడు 1000 ఏళ్ళు ఉన్నాయంట, హిమాలయాల్లో ఎంతకాలం పాటు ఉన్నాడట, ఇప్పుడు మన అనుగ్రహించే ఉద్దేశంతో మన గ్రామానికి వచ్చారట అని ఈ ప్రకారం ప్రచారం అయిపోయింది అనుకోండి. ఇక చూసుకో సాగరంగా నీకు ఎన్ని సేవలు వచ్చేస్తాయ్యా. ఇట్లా లోకం ఉన్నది, ఏం లేదు అన్నారు. కాబట్టి అందువల్ల పరమాత్మ ఇక్కడ మరి శ్రవణం చేసిన వాళ్ళ అంటే కాదయ్యా అన్నాడు, పని చెప్పే వాళ్ళ కాదు అన్నాడు. మరి ఎవరు? విత్ అంటే సాక్షాత్కరింపజేసుకున్నటువంటి వారు, బ్రహ్మమును సాక్షాత్కరింపజేసుకున్నటువంటి వారిని తత్వవిత్ అని చెప్పని అంటారు. తత్వ వక్త, తత్వ శ్రవణ కాకుండా తత్వవిత్. మీకు చాలా వరకు స్వామివారు అనుసందర్భాలలో ఈ దర్శనము యొక్క అంశాన్ని మీకు బోధిస్తూ ఉంటారు. తత్వదర్శి బిహి అని చెప్పన్నారు కదా, తత్వమును దర్శించి ఉన్నవారు, తత్వమును శ్రవణ, తత్వ వక్త ఈ పదాల వాళ్ళ తత్వదర్శి అంటాడు. అది కేవలం ఒక అపరోక్ష అనుభవానికి సంబంధించినటువంటి అంశం. మిగతా అన్నీ కూడా పరోక్షం యొక్క సంబంధమై ఉన్న అంశాలు. శ్రవణం ద్వారా కలిగేది పరోక్షమే, అపరోక్షం కాదు. అందువల్ల తత్వవిత్ అనేది ఒక స్వరూప స్థాయికి అతడు ఎదిగాడు. ఎదగటం కూడా సామాన్య విషయం కాదు. ఇంకేదన్నా మనం ప్రయాణం చేసి చేరుకోవచ్చు. అమెరికా, రష్యా, ఇంగ్లాండ్ అనేక దేశాలకి వెళ్ళటంలో పెద్ద శ్రమే ఉండదు. అంతరిక్షాలకు ఎగిరి చంద్రమండలం ఎదిరే మండలాలకు పోవడం చేయవచ్చు. కానీ ఇక్కడ మరి నీ లోపలికి పోవాలంటే అది చాలా క్లిష్టమై ఉన్నటువంటి అంశము. అత్యతిష్ట దశాంగులం, ఎంత లోపలికి పోవాలయ్యా అన్నటువంటి విషయం మీద కూడా దశాంగులం 10 అంగుళముల వరకు నువ్వు లోనకపోతే చాలట. ఆ లోనక పోవడం అని చెప్పునంటే హంస యొక్క ఆశ్రయం ద్వారా పోవాలి లోపలికి. గ్రాణం, దాన్నే సోహం. హంస అనే దాన్ని ఆశ్రయించి లోపలికి పోవాలి. మేము లోనకు పోతున్నాం కదండి రోజు అని నేను అనవచ్చు. ఆ లోనకు పోయే విధానం వేరు. అది నిద్ర, తమస్సును ఆశ్రయగా చేసుకుని లోనకు పోయే వాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారు. దాదాపు అందరూ ఉన్నారు, ఒకళ్ళిద్దరు కాదు. చిన్న పెద్ద ముసలా ముతక అందరూ కూడా ఈ తమస్సును ఉపకరణంగా చేసుకుని లోపలికి పోవడం లాంటి విషయం అందరూ జీవితంలో పాటిస్తున్న అంశమే.
ఆ లోపలికి పోవటం అనే అంశమే సుషుప్తి అనేటువంటిదిగా వస్తుంది. కనుక లోపలికి పోకుండా సుషుప్తి అవస్థ వస్తుందో చెప్పండి ఏమన్నా? ఎవరైనా లోనకు పోకుండా సుషుప్తిని పొంది దాని అనుభవాన్ని చెబుతారా అని చెప్పారంటే లోకంలో ఎవడో లేడు. బయట ఉండి సుషుప్తి అవస్థ అని చెప్పి అంటానికి వీల్లేదు కదా. కాబట్టి లోనికి ప్రయాణం చేసిన దాన్నే సుషుప్తి అవస్థ అంటారు. బయటికి ప్రయాణం చేసిన దాన్నేమో జాగ్రత్త అవస్థ అంటారు. ఈ ప్రకారంగా మరి జాగ్రత్త అవస్థ పొందాలనే అపేక్ష ఉన్నవాళ్ళు ఇంద్రియాలకు ఉండగా బయటికి రావాలి. బయటికి వస్తేనే వాళ్ళకి జాగ్రత్త అవస్థ అనుభవం కలిగే అవకాశం ఉన్నది. ఇక సుషుప్తి అవస్థ అనేది చూసినట్లయితే ఇంద్రియాలకు ఉండగా లోనకు పోవాలి. ఒక్కొక్క ఇంద్రియం జడం చేసుకుంటూ కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు, అంతరేంద్రియాలు ఈ మొత్తం కూడా జడం చేసుకుంటూ లోపలకు పోగలిగితేనే వారికి సుషుప్తి సంబంధమై ఉన్న అనుభవం కలిగే అవకాశం ఉన్నది. ఈ ప్రక్రియ లోకంలో అందరూ జీవితంలో పాటిస్తున్న అంశమే, రోజువారీగా చేస్తున్న విధానమే. పగలంతా బయటికి ప్రయాణం, రాత్రి అంతా లోపలికి ప్రయాణం. కనుక పగటిపూట ఇంద్రియాల ఆశ్రయం ద్వారా శబ్దాది విషయాల వైపుకు ప్రయాణం. రాత్రి అయిందా అంటే సమస్త ఇంద్రియాలను ఉపసంహరణ చేసుకుని ఇక్కడికో లోపలికి పోయి ఆ లోన గాఢ నిద్ర అనే అంశాన్ని పొంది అక్కడి నుంచి వాళ్ళు ఆనందంతో బయటకు వస్తూ ఉన్నారు. శక్తి సామర్థ్యాలతో బయటకు వస్తూ ఉన్నారు. శక్తి సామర్థ్యాలతో వాళ్ళు బయటకు వస్తూ ఉన్నారు. కాబట్టి ఆ ప్రకారంగా చూసినట్లయితే ఈ లోపల బయట అనేటువంటిది సర్వసాధారణంగా అందరికీ వర్తింపబడ్డటువంటి అంశమే. దీంట్లో ఒకరికి ఉన్నది ఒకరికి లేదు అని చెప్పే అవకాశాలు లేవు. విశ్వంలో ఏ జీవులైతే ఆవిర్భావమై ఉన్నాయో సమస్త మానవ సముదాయం అంతా కూడా బయటికి పోవటము, లోనికి పోవటం అనే పని పెట్టుకుని ఉన్నారు. కాబట్టి ఈ ప్రకారంగా లోనికి పోవటం అనే అంశమేమో సుషుప్తి అవస్థ అన్నారు, బయటికి పోయేటువంటి యొక్క అంశమేమో జాగ్రత్త అవస్థ అన్నారు. అట్లాగా లోనికి పోయేటువంటి అంశాన్ని మరొక పక్షంగా చూసినట్లయితే దాన్ని యోగ సమాధి అనే మాటగా చెప్పారు. ఇది కూడా లోనికి పోయేటువంటి యొక్క అంశానికి సంబంధించినటువంటి విషయమే. మరి మేము లోనకు పోతున్నాం కదండి, ఇంకా ప్రత్యేకంగా లోనకు పోవాలనే ప్రయత్నం మాకెందుకు ఇంకా అనేటువంటి యొక్క భావన కూడా కలిగే అవకాశం ఉంటుంది. అందువల్ల లోనికి పోతున్నారు అనే మాటకి ఇక్కడ అజ్ఞానం లేదా మూలా విద్య, తమస్సు, కారణదేహం దానిని ఉపకరణంగా చేసుకుని లోనికి పోతున్న అంశము, దాని ద్వారా కలిగే అనుభవము సుషుప్తి అవస్థ అన్నారు. సుప్తావస్థ, సుషుప్తి అవస్థ. ఇక్కడ మహాత్ములు అనేటువంటి వారు మరి వాళ్ళు కూడా లోనికి పోయేటువంటి మార్గమే పెట్టుకున్నారు. కనుక వాళ్ళు లోపలికి పోవటానికి ఆశ్రయించిన అంశం ఏంటంటే మహాకారణం. వాళ్ళు ఆశ్రయించింది మహాకారణాన్ని, మిగతా లోకంలో జీవులందరూ ఆశ్రయించింది కారణదేహాన్ని. అది కారణదేహాన్ని ఉపకరణంగా చేసుకుని సుషుప్తి అనబడేటువంటి ఒక స్థితిని పొంది, అవస్థను పొంది అక్కడ ఆనందాన్ని వాళ్ళు పొందుతూ ఉన్న విషయము గమనించండి. అది కారణదేహాన్ని ఆశ్రయించి లోనికి పోవటం వల్ల ఆనందం రాదా అని చెప్పనంటే అది కూడా ఆనందాత్మికమే అన్నారు. కాబట్టి ఆనందీ భవతి, ఆనందాన్ని పొందుతూ ఉన్నాడు సుషుప్తి అవస్థలో. ఆనందమయ, ఆనంద భుక్కు అని మాండుక్యం చెప్పిన మాట కదా. కాబట్టి కారణదేహాన్ని ఆశ్రయించి దాని యొక్క ఆశ్రయం ద్వారా లోనికి పోయేటువంటి వారు లోకంలో సర్వసాధారణంగా అందరూ అని చెప్పాలి, ఏ కొద్ది మందో అంటానికి వీలు లేదు.
కానీ మహాకారణం ఆశ్రయించి లోనికి పోయేటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారయ్యా అంటే అది వేలపై లెక్క పెట్టుకునే వ్యవహారం. మహాకారణ ఆశ్రయంలో ఉండి లోనికి ప్రయాణం చేసేవాళ్ళు. దీన్ని నివృత్తి మార్గం అని అన్నారు, దీన్ని యోగ మార్గం అని చెప్పి అన్నారు. కాబట్టి ఈ ప్రకారంగా పోయిన విధానము మనం ఈనాడు ఏ యొక్క మహాత్ములని చెప్పని కొలుస్తూ ఉన్నాము, సేవిస్తూ ఉన్నాము, ఆరాధిస్తూ ఉన్నాము, కొనియాడుతూ ఉన్నాము, పాద నమస్కారాలు చేసుకుంటూ ఉన్నాము, పడిగాపులు కాస్తూ ఉన్నాము. వీళ్ళంతా మహాకారణం యొక్క ఆశ్రయంలో లోనికి పోయినటువంటి వాళ్ళు. కాబట్టి వీళ్ళు పొందేది ఏమిటయ్యా అంటే వీళ్ళు పరిపూర్ణటువంటి యొక్క ఆనందం అన్నారు. పరిపూర్తిగా పొందేటువంటి ఆనందము అది. ఇందాక చెప్పుకున్న విధానం అది కూడా ఆనంద స్థితే చెప్పారు. కారణదేహాన్న కారణదేహాన్ని ఆశ్రయించి, నిద్ర అంటే అదే కదా, కారణదేహం యొక్క ఆశ్రయం ద్వారా లోనికి పోయి సుషుప్తి అనేటువంటి దాని ద్వారా ఆనందాన్ని పొందుతూ ఉన్నారు. ఏతావత్ విషయం మనకి అర్థమైన విషయం ఏంటంటే లోనికి పోవటము అనే అంశం ఇక్కడ ప్రధానంగా వస్తూ ఉన్నది. ఈ లోపలికి పోవటము అనే దాని ద్వారానే మరి ఎక్కువ ఆనందాన్ని పొందటం అనేది జరుగుతుంది ఇక్కడ. అది అయితే బయటికి పోయే విధానాలలో ఆనందం రాదా అని చెప్పనంటే మనకి తైత్రీయం ఈ విషయం మీదే ఒక ప్రస్తావన చేసిన అంశం ఉన్నది. కాబట్టి ఆనందము అనేటువంటిది సర్వసాధారణంగా లోకంలో అందరూ కూడా అపేక్షించినటువంటి అంశం. అది ఆనందం అనేది. ఇటు ఆనందాన్ని మనం బయట పొందాలని చెప్పి అన్నట్లయితే, అనగా చెప్పాం కదా, ఇంద్రియాలకు ఉండగా బయటకు వస్తూ ఉన్నామని చెప్పి అన్నాం కదా. బయటికి రావాలంటే ఇంద్రియాల ద్వారా రావాల్సిందే, ఇంకో మార్గం లేదు. ఇక నేత్రం ద్వారానో, శ్రోత్రం ద్వారానో, గ్రాణం ద్వారానో, జిహ్వ ద్వారానో ఇట్లా బయటకు రావటానికి మీకు 5 ఉన్నాయి మార్గాలు ఇక్కడ. ఇక లోనికి అనేటువంటి విషయం వస్తే నీకు మరి సామాన్యులుగా ఉన్నటువంటి వారికేమో కారణదేహం ఆశ్రయంగా ఉన్నది, మహాత్ములుగా చెప్పేటువంటి వారికేమో మహాకారణం ఆశ్రయంగా ఉన్నది. ఈ ఇరువురు లోనికి పోతున్న అంశమే. ఈ లోనికి పోయిన విధానాన్ని కారణదేహం యొక్క ఆశ్రయంలోకి లోనికి పోయి ఆనందించే వారి విషయం సుషుప్తి అవస్థ అన్నారు. మహాకారణం హంస మహాకారణం యొక్క ఆశ్రయంలో ఉండి లోనికి పోయి మరి అక్కడ ఆనందాన్ని పొందేటువంటి దానిని సమాధి అన్నారు. ఒకటేమో సుషుప్తి అన్నారు, ఒకటేమో సమాధి అన్నారు. ఈ రెండు కూడా లోనికి పోయినటువంటి అంశము. లోనికి పోయి భగవంతుని యొక్క ఆనందాన్ని పొందటము. భగవత్ స్వరూపం అంటే ఆనందమే. ఆనందమయోభ్యాసాత్ ఆనందమయ. అందువల్ల భగవంతుడు ఎట్లా ఉంటాడయ్యా అంటే ఆనందమయ. ఆయనకు ఆనందమే స్వరూపమట. ఇంకేం చెప్పే అవకాశాలు లేవు. స్వరూపము అని చెప్పి అన్నప్పుడు మనకి మరి అనేకమైనటువంటి యొక్క రూపాలు గోచరిస్తాయి. దేవతలలో కూడా వారికి ఉండేటువంటి యొక్క రూపాలు వాళ్ళకి మనం కనబడుతూ ఉన్నాయి. అందుచేత ఇక్కడ బ్రహ్మము అనే విషయం వచ్చినప్పుడు అది కేవలం ఆనందమయ. ఆనందమే బ్రహ్మము యొక్క స్వరూప లక్షణం. అది బ్రహ్మములో ఇంక అనేక లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలను విధేయ విశేషణాలు అని, నిషేధ్య విశేషణాలు అని 2 రకాలుగా కూడా చెప్పుకొచ్చే విధానం ఉన్నది. విధిముఖముగా చెప్పేటువంటి వాట్లను విధేయ విశేషణాలు అంటారు. నిషేధ అవధి ముఖముగా చెప్పేటువంటి యొక్క వాట్లనేమో నిషేధ్య విశేషణాలు అన్నారు.
ఇట్లాగా బ్రహ్మమునకు అనేక విశేషణాలు ఉన్నాయి. విధిముఖముగా చెప్పే ఉన్నాయి, నిషేధముఖముగా చెప్పేటువంటి ఎన్నో ఉన్నాయి లక్షణాలు. ఎన్ని ఉన్నా కానీ ప్రధానంగా అందరూ కోరుకునే లక్షణం ఆనందం, అపేక్షిస్తున్న లక్షణం ఆనందం. కాబట్టి అటు ఆనందం అనేటువంటిది ఏంటంటే మరి లోనికి పోయి పొందేటువంటి విధానము ఉన్నది, అట్లనే బయటికి పోయి పొందే విధానం కూడా చెప్పుకొస్తున్న అంశం ఒకటి ఉన్నది. ఈ ప్రకారంగా చెప్పుకున్నట్లుగా సర్వసాధారణం ఉన్నటువంటి మానవులు కారణదేహం, దాన్ని అజ్ఞానం అన్నారు, తమస్సు అన్నారు, మూల విద్య అన్నారు. ఈ కారణదేహం అనేది మనలో విజృంభిస్తేనే మనకు సుషుప్తి అవస్థ అనేది వచ్చే అవకాశం ఉన్నది. కారణదేహం యొక్క ప్రమేయం లేకుండా, దాని అవసరం లేకుండా ఎవ్వరూ కూడా సుషుప్తి అవస్థను పొందే అవకాశాలంటూ లేవు. ఉందో లేదో విచారించండి. నీకు నిద్ర అనేది సుషుప్తి కనుక సుషుప్తి యొక్క సంబంధమై ఉన్న దాంట్లో ఉన్నటువంటి వారు ఆనందిస్తున్నారనే మాట కదా. కాబట్టి కారణదేహం, అజ్ఞానం, మూల విద్య, తమస్సు, ఇట్లా చాలా పేర్లు ఉన్నాయి వాటికి. అవన్నీ మనకు ప్రస్తుతం అవసరం లేదు. ఒక దాన్ని తీసుకుందాం, కారణదేహం అని అందరికి అర్థమయ్యే విషయం. అజ్ఞానపూరితమై ఉన్న కారణదేహం కనుక దాని ఆశ్రయం లేకుండా ఎవరైనా సుషుప్తి అనుభవాన్ని పొందుతారా అని చెప్పన్నట్లయితే ఎట్టి పరిస్థితులలో సాధ్యమయ్యే అవకాశమే లేదు. లేదా జ్ఞానేంద్రియములుగా పిలువబడేటువంటి శ్రోత్ర, త్వక్కు, చక్షు, జిహ్వ, ఘ్రాణం అన్నాం కదా. ఈ 5 ఇంద్రియాల ఆశ్రయం లేకుండా బయటికి పోయే అవకాశం ఉన్నదా విచారించుకోండి. ఈ 5 ఇంద్రియాల సహాయం లేకుండా నువ్వు బయటికి పోతావా? బయటికి పోయే అవకాశాలు లేవు. నీకు బయటికి పోవాలంటే ఇంద్రియాలు సహకరించాలి. నేత్రం సహకరిస్తే దృశ్యాల్లోకి పోయే అవకాశం, శ్రోత్రం సహకరిస్తే శబ్దాల్లోకి పోయే అవకాశం, జిహ్వ సహకరిస్తే రసాలు, రుచులు వాటిని పొందే అవకాశం ఉన్నది. కాబట్టి ఇక్కడ బయటికి పోవటం అనే అంశము నీకు 5 ద్వారాలు, 5 ఇంద్రియాలు వాటి సహాయం లేకుండా పోయే అవకాశం లేదు. ఇక లోపలికి పోయే అంశంగా చూసినట్లయితే దానికి నీకు ఉన్న 2 సదుపాయాలు చెప్పుకొచ్చారు లోనగా పోవటానికి. ఒకటి కారణదేహము, మరొకటి మహాకారణము. ఈ రెండింటిలలో ఏదైనా కానీ నీకు లోనికి తీసుకుపోయే విధానం ఉన్నది. లోనికి తీసుకుపోగా అక్కడ ఏమవుతుంది నీకు అంటే లోన మరి ఆత్మ యొక్క ఆనందం, దాన్ని ఆస్వాదించే అవకాశం ఉన్నది. లోనికి పోతే ఆనందం వస్తుందా అండి అని ప్రశ్న వేయాల్సిన అవసరం లేదు. ఎందువల్ల రోజువారీగా మనం దాన్ని చేస్తున్న పనేగా. కాబట్టి లోనికి పోయి ఆనందిస్తే బయటకు వస్తూ ఉన్నావు. బయటకు వచ్చాక ఏమంటావు? అబ్బా ఎంత నిద్ర అద్భుతంగా పట్టింది, ఎంత హాయిగా ఉన్న లోపల, ఎంత ఆనందించాను అని చెప్పి లేచిన తర్వాత ఎవరి అనుభవాన్ని వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఈ ప్రకారంగా చూసినట్లయితే లోనికి పోవాలనే ఉద్దేశం ఉన్నటువంటి వారికి 2 ఉన్నాయి ఆశ్రయాలు. ఒకటి అందరికీ కూడా తెలిసిన విషయమే, దీని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. నిద్ర అనేది అజ్ఞాన సంబంధం, కారణదేహం. అది మరో 3 ఉన్నాయి దేహాలు. స్థూల దేహము అన్నాం, ఇది జాగ్రత్త అవస్థకి సంబంధించింది. సూక్ష్మ దేహం అన్నాం, స్వప్నావస్థ యొక్క సంబంధించినటువంటిది. కారణదేహం అన్నాం, సుషుప్తి అవస్థ సంబంధించినటువంటిది. అందరికి అర్థమవుతున్న విషయాలు ఇవన్నీ కూడా. కాబట్టి ఈ ప్రకారంగా మరి నువ్వు లోనికి పోవాలి అనేటువంటి అపేక్ష నీకు ఉన్నట్లయితే నీకు 2 ఉన్నాయి వస్తువులు. ఎక్కడ ఒకటి కారణదేహము ఉన్నది,
మరొకటి మహాకారణం అనేది ఉన్నది. ఈ రెండు కూడా లోనికి తీసుకుపోయే తత్వం కలిగి ఉన్నాయి. నీ ఇష్టం, నువ్వు దేన్ని ఆశ్రయించినా లోనకు పోగలుగుతావు. కాబట్టి అందరూ ప్రస్తుతానికి ఏంటంటే, మాకు ఈ మహాకారణం అందుబాటులో లేదులేండి, మాకు చిన్నప్పటి నుంచి ఉగ్గుపాలతో కూడా రంగరించి మా అమ్మ పోసింది, మాకు అలవాటు అజ్ఞానం యొక్క ఆశ్రయంలో ఉండే, కారణదేహం యొక్క ఆశ్రయంలో ఉండే మీరు లోనికి పోయి అలవాటై ఉంది కాబట్టి మేము ఆ మార్గంలోనే ప్రయాణం చేస్తామని చెప్పేసి అని అందరూ కూడా అదే మార్గాన్ని అవలంబించి ఉన్నారు. ఏ మార్గమైనా నీకు లోనకపోయే అంశమే, గుర్తుపెట్టుకోండి. అది నిద్ర కారణదేహ సంబంధం కావచ్చు, లేదా మరి ఈ మహాకారణ సంబంధం కావచ్చు. అయితే కారణదేహం యొక్క ఆశ్రయం ద్వారా లోనికి పోయి ఆనందించే విధానం లోకంలో అందరికీ ఉన్నది. మహాకారణం యొక్క ఆశ్రయంలో లోపలికి పోయి అక్కడ బ్రహ్మానందాన్ని అనుభవించేటువంటి వాళ్ళు లోకంలో చాలా తక్కువ మంది ఉంటారు. ఏది ఏమైనా ఆనందం ప్రధాన అంశం. ఎక్కడ ఆనందం లభ్యమయ్యేటువంటి విధానం తెలిస్తే అక్కడికల్లా అందరూ పోతారు. నేను ఆనందించాలి, నేను ఆనందంగా ఉండాలి, నాకు ఆనందం లభ్యం కావాలి అని ప్రకారంగా అందరూ కూడా ఆ మార్గాన్ని అవలంబించే విధానం అనేది ఉన్నది. మనకు అర్థమైన విషయం ఏంటంటే, అందరికీ కూడా కారణదేహం యొక్క ఆశ్రయంలో ఉండి లోనికి పోయి ఆనందాన్ని పొందుతున్న అంశము కనుక నువ్వు మరి మహాత్ములు చెప్పే బ్రహ్మానందము అనబడేది నువ్వు పొందాలని చెప్పనంటే నువ్వు అది లోనికి పోకుండా పొందే అవకాశాలు మాత్రం లేవు. ఈ మాట తైత్రీయంలో మనకి ప్రస్తావన వస్తుంది. సైష ఆనందస్య మీమాంసా భవతి, సా ఏష ఆనందస్య మీమాంస భవతి. ఇక్కడ ఆనందం యొక్క సంబంధమై ఉన్నటువంటి యొక్క విచారణ మీకు చెప్పబోతూ ఉన్నాను, శృణు, వినుము అని ఇక్కడ మహర్షి చెప్తున్నటువంటి అంశం. కేవలం ఆనందస్య ఆనందము యొక్క మీమాంస విచారణ జరబడబోతూ ఉన్నది. దాన్ని మీరు శృణు వినండి, శృణు వినుము. అయితే బాహ్యములో ఉండి ఆనందాన్ని పొందటము అని చెప్పనంటే వారు ఎలాంటి విధానంగా ఉంటే బాహ్యములో ఆనందాన్ని పొందే అవకాశం ఉంటుందో ఒక చెబుతూ ఉన్నాడు. యువ స్యాత్ సాధు యువ అధ్యాయక ఆశిష్ట దృఢిష్ట బలిష్ట తస్య ఇయం పృథివీ సర్వాః విత్తస్య పూర్ణా స్యాత్ సహ ఏకః మానుషః ఆనందః. ఇది చెప్పుకొచ్చాడు. బయట ఉండి ఆనందాన్ని పొందాలని చెప్పనే మాటగా చూసినట్లయితే ఇన్నింటినీ చెప్పుకొచ్చాడు. ఎక్కడ ఏమిటయ్యా అంటే వాడు యువకుడై ఉండాలట. ఎందుకంటే యువకుడై ఉంటేనే నీకు సరైనటువంటి జవసత్వాలు కానీ, లోన ఉన్నటువంటి కొన్ని గ్రంథులు ఊరటం కానీ, ఉద్వేగాన్ని పెంపొందింపజేయటం కానీ, ఇవన్నీ కూడా ఆ వయసులో కలిగి ఉండే విధానాలు. యువ అనే పదం వాడాడు, వృద్ధ అనే పదం వాడవచ్చుగా. ఇక అప్పటికే అన్నీ కూడా దాదాపుగా సెలవు పుచ్చుకున్నటువంటి పరిస్థితి కనుక ఆనందానికి అంత స్థానం ఉండే విధానం కాదు. కాబట్టి ఇక్కడ ఈ మహర్షి వృద్ధ అనే పదం వాడకుండా యువ అనే పదం వాడాడు. యువ అంటే యువకుడై ఉండాలి. యువ స్యాత్ యువకుడై ఉండాలి. సాధు అంటే మంచి విధానం కలిగి ఉండాలి. సాధు అంటే మంచి గుణం, మంచి గుణాలు, సద్గుణాలు, దైవీ సంబంధమై ఉన్న గుణాలు, ఇలాంటివన్నీ కూడా కలిగి ఉన్నటువంటి వాడిని సాధువు అంటారు. సాధువు యువ అధ్యాయక, పైగా అతడు అధ్యాయక, శాస్త్రాలన్నీ కూడా బాగా చదువుకుని ఉన్నటువంటి వాడు అన్నాడు.
ఆశిష్ట దృఢిష్ట బలిష్ట. ఆశిష్ట మంచి స్థిరముగా ఉన్నటువంటి వాడు. దృఢిష్ట అంటే మానసిక స్థైర్యం కలిగి ఉండాలట. బలిష్ట శరీరం కూడా మంచి శక్తి కలిగి ఎన్ని ఉన్నటువంటి వాడు. దృఢిష్ట బలిష్ట. తస్య ఇయం పృథివీ సర్వా విత్తస్య పూర్ణాశాత్. తస్య అతనికి ఇయం పృథివీ సర్వా విత్తస్య పూర్ణాశాత్. ఈ భూమండలం అంతా కూడా పరిపాలన చేసేవాడుగా ఉండాలేమో మరి ఇక్కడ. కాబట్టి ఆ విధముగా సకల సంపదలు విత్తస్య పూర్ణాశాత్, విత్తస్య అనుభవించడానికి యోగ్యమై ఉన్న విధాయకాలుగా బాగా మరి ఐశ్వర్యములు కలిగి ఉన్నటువంటి వాడని చెప్పి అర్థం. ఏ పూట కాపూట దరిద్రంతో బాధపడుతూ కాయ కష్టం చేసుకోకుండా బతికే అవకాశాలు లేని పరిస్థితులలో మానవుడు కష్టాలకే లోనైపోతాడే తప్ప మరి అతడు యథేచ్ఛగా ఆనందం పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి విత్తాపూర్ణాశాత్ అన్నాడు. బాగా పూర్ణముగా యుత్తం ధనం బాగా వానికి ఉన్నది అన్నారు. ఈ విధముగా ఉన్నటువంటి మరి విత్తాపూర్ణశాత్ సహ ఏకః మానుషః ఆనందః. ఈ విధముగా ఉన్నటువంటి వాడి జీవితంలో తన జీవనం ద్వారా పొందేటువంటి ఆనందాన్ని అది మనుష్య సంబంధమై ఉన్న ఆనందముగా చెప్పారు. లోకంలో మనుజుడై పుట్టినటువంటి వాడు ఆ మనుజ జన్మలో ఉన్నటువంటి ఆనందాన్ని వాడు సమృద్ధిగా పొందాలని చెప్పి అన్నట్లయితే వానికి ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ ఉండి ఉన్నటువంటి వాడు తాను పొందేటువంటి ఈ యొక్క ఆనందాన్ని మనుష్య ఆనంద అని చెప్పని అంటారు. అది యువాశాత్ సాధు యువ అధ్యాయక ఆశిష్ట దృఢిష్ట బలిష్ట తస్య ఇయం పృథివీ సర్వ విత్తస్య పూర్ణాశాత్. సకల సంపదలు కలిగి ఉండాలి, పెద్ద రాజ్యం కలిగి ఉండాలి, మానసిక స్థైర్యము ఉండాలి, దేహం బాగా బలిష్టముగా ఉండాలి, బాగా స్థిరమైనటువంటి యొక్క బుద్ధి గలవాడే ఉండాలి, సకల శాస్త్రములు అధ్యయనం చేసిన వాడే ఉండాలి, పైగా యువకుడై ఉండాలి. ఈ విధముగా ఎన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వాడు తాను జీవితంలో వ్యవహారంలో బహిర్గతముగా ప్రవృత్తి మార్గంలో ఉన్నటువంటి వాడై తాను పొందే ఆనందం అనేది మానుష ఆనంద. మరి మేము మానవులం కామా, మేము మనుషులం కామా, మరి మాకు అటు ఆనందం లేదా అనేటువంటి మాట వచ్చినట్లయితే అయ్యా ఇక్కడ మానుష ఆనందం యొక్క విషయాన్ని ప్రస్తావిస్తూ ఇవన్నీ చెప్పుకొచ్చాను. ఇవన్నీ ఉన్నవాడు వాడు వ్యవహారంలో మరి పొందేటువంటి యొక్క ఆనందాన్ని మానుష ఆనంద అని చెప్పినన్నారు. అయితే ఆ విధంగా చెప్పిన తర్వాత ఏం చెప్పాడు? సహ ఏకః మనుష్యగా మానుష ఆనంద ఆనందతే ఏ శతం మనుష ఆనంద సహ ఏకః మనుష్య గంధర్వానాం ఆనంద శ్రోత్రియస్య చ అకామహతస్య. ఇక్కడ చివరిలో చెప్పుకొచ్చే విధానాలలో ప్రతిసారి కూడా ఆయన గారు శ్రోత్రియస్య చ అకామహతస్య, శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడై ఉన్నటువంటి వాడు, కోరికల చేత కామముల చేత కొట్టబడని వాడు, కేవలం ఆ యొక్క బ్రహ్మమునందే రమించేటువంటి వాడుగా ఉన్నటువంటి వాడు పొందే ఆనందం ఎట్లాంటిదయ్యా అని చెప్పానంటే మరి ఆ యొక్క మనుష్య ఆనందంలో 100 రెట్లు ఆనందాన్ని పొందేటువంటి వారు ఎవరని చెప్పానంటే మరి ఆ గంధర్వులు, మనుష్య గంధర్వులు అన్నమాట. వాళ్ళు పొందే ఆనందం అన్నారు, 100 రెట్లు పొందుతూ ఉన్నారు. అట్టి ఆనందాన్ని అకామహతస్య కామము చేత కొట్టబడకుండా బ్రహ్మజ్ఞాని ఉన్నాడో అలాంటి వాడు పొందేటువంటి యొక్క ఆనందము మరి అది అతనికి సంపూర్ణంగా ఉండే ఆనందము అన్నారు. అకామహతస్య శ్రోత్రియస్య చ అకామహతస్య. సమస్త శాస్త్రాలు అధ్యయనం చేసిన వాడే ఉన్నాడు, సమస్త సంకల్పాలను జయించి మరి స్వరూపానుభవాన్ని పొందినటువంటి వాడే ఉన్నటువంటి వాడు పొందే ఆనందము అనే విషయం మీద ఇక్కడ చెప్పుకొస్తూ ఉన్నటువంటి అంశము. ఇది చాలా సబ్జెక్టు బాగా మీకు తైత్రీయంలో వచ్చే అంశము.
ఈ ఆనందాన్ని గురించిన ప్రస్తావన చక్కగా దీంట్లో వారు అందిస్తారు. కాబట్టి ఈ విధంగా చూసినట్లయితే ఆనందం అనేది ప్రధాన అంశము కాబట్టి అట్టి ఆనందాన్ని మరి ముగ్గురు ఇక్కడ పొందుతున్నటువంటి అంశాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాము. ఒకళ్ళేమో కారణదేహాన్ని పూర్ణంగా ఆశ్రయించి ఆ కారణదేహం ద్వారా అన్కాన్షియస్ అనేటువంటి సుషుప్తి అవస్థ అనే అంశాన్ని పొంది అక్కడ ఆనందిస్తున్నటువంటి అంశాన్ని మన శాస్త్రం ప్రస్తావిస్తున్న విషయము. మీకు మాండూక్యం మరి ఆ మంత్రం 5వ మంత్రం అది దాంట్లో చూడండి మీరు తెలుస్తుంది. ఎత్ర సుప్తో న కంచన ఎత్ర సుప్త, సుప్త అంటే సుషుప్తి అవస్థ, ఎత్ర సుప్త కంచన నకంచన కామం కామయిత నకంచన తత్ సుషుప్తం సుషుప్తస్థాన ఏకీభూత ప్రజ్ఞానఘన ఆనందమయ అనే పదాలు వాడారు. ఏకీభూత అంటాం ఏంటంటే అక్కడ మరి ఆ సుషుప్త అవస్థలో జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, అంతరేంద్రియాలు ఈ మూడు కూడా ఉపశమించాలి. ఈ మూడు ఉపశమిస్తేనే దానిని సుషుప్తి అవస్థ అంటారే తప్ప ఇట్లలో కొన్ని మాత్రమే విశ్రమించి కొన్ని పనిచేసేవిగా ఉంటే సుషుప్తి అవస్థ అని చెప్పి అనరు, దాన్ని స్వప్నావస్థ అని చెప్పి అంటారు. కాబట్టి ప్రకారముగా ఏకీభూత అంటే ఏమిటి అర్థం అక్కడ అంటే మరి జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, అంతరేంద్రియాలతో కూడా మొత్తం విశ్రమించాయి. విశ్రమించిన విధానమే ఏకీభూత. అక్కడ ఒక్కడే ఉన్నాడు, తాను ఒక్కడే ఉన్నాడు. ప్రజ్ఞాన ఘన ఆనందమయ, ఆనంద భుక్ అనే పదాలు వాడారు. కాబట్టి ఆ యొక్క సుషుప్తి అనబడేటువంటి దాంట్లో మరి ఆనందాన్ని పొందేటువంటి యొక్క అంశముగా చెప్పారు. అటనే మహాత్ములు, బ్రహ్మవేత్తలు, జ్ఞానులు మరి వాళ్ళ విషయంలో కూడా వారు యోగ సమాధి ద్వారా ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారు, ఆనందాన్ని పొందుతున్నారు అని చెప్పి అన్నారు. అందుకోసమే ఎంతోమంది మహాత్ములు అట్టి యోగ సమాధి కోసమై నిరంతరముగా చేస్తున్నటువంటి ప్రయత్నం, యోగులు చేసే ప్రయత్నం అది ఏమి తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున పరమాత్మ అన్నమాట 8వ అధ్యాయంలో. తస్మాత్ ఆ కారణం చేత సర్వేషు కాలేషు సమస్త కాలములలో నువ్వు యోగాన్ని ఆచరిస్తూ ఉండు అని స్వామి చెప్పారు భగవద్గీత 8వ అధ్యాయంలో. అదే విషయాన్ని మీకు పతంజలి కూడా ప్రస్తావిస్తూ సతు దీర్ఘకాల నైరంతర్య సత్కార ఆసేవిత దృఢభూమి అని చెప్పని ఆయన చెప్పుకొచ్చాడు. సతు సహతు అదైతే దీర్ఘకాలముగా చేయాలి, నైరంతర్య నిరంతరముగా అనుక్షరం చేయాలన్నారు. సత్కార ఆసేవిత అనగా ఇష్టపూర్వకముగా దాన్ని నువ్వు అవలంబించాల్సి ఉంటుంది. దృఢభూమి, దృఢముగా వైరాగ్యం కలిగి ఉండాలి. ఇట్లా మీకు చూస్తే భగవద్గీత కానీ అనేక శాస్త్రాలలో సాధనా సంబంధమై ఉన్న అంశాన్ని ప్రస్తావిస్తూ ఏదో ఉదయం పూట ఇట్లా లాంఛనప్రాయంగా జపమాలు తిప్పి వంకి తగిలించి, సాయంత్రం మళ్ళీ ఆఫీసు వచ్చిన తర్వాత స్నానం చేసిన తర్వాత ఆ జపమాలు తిప్పి వంకి తగిలించి ఈ పూటకి ఇంతేలే చెప్పి అనుకుంటున్నటువంటి వాడు మరి ఆధ్యాత్మిక పురోగతిని సాధించే అవకాశాలని ఏమి ఉండవు అని చెప్పి అన్నారు. కనుక యోగాన్ని అవలంబించాలి. హంస యొక్క విధానం అవలంబించి దాన్ని ఎక్కువ సమయాన్ని పెంపొందింపజేసుకుంటూ పోగలిగితే అక్షర కాలంలోనే వాళ్ళు చేరుకోవడం అనే మాటగా శాస్త్రాలు మహాత్ములు చెప్తున్నటువంటి విధానము. ఇక్కడ మనం దాన్ని ప్రత్యక్షంగా చూసుకుంటూ ఉన్నాం. ఏమిటా ప్రత్యక్షము అని చెప్పనంటే నిరంతరముగా మనం ఆ యొక్క ప్రక్రియను జీవితంలో కొనసాగించి అలాంటి యొక్క స్థితిని మనం సంపాదించుకొని ఆనందాన్ని పొందుతున్నటువంటి విధానం అందరికీ లోకంలో అనుభవంలో ఉన్నటువంటి యొక్క విషయం కాబట్టి దానిని కారణదేహము ద్వారా పొందే అంశాన్ని సుషుప్తి అనేటువంటిదిగా చెప్పుకొచ్చారు. అయితే మరికొద్దిమంది మహాత్ములైతే మరి మహాకారణాన్ని ఆశ్రయించి, ఈ మహాకారణం అంటే హంస, దాన్ని ఆశ్రయించి దాని యొక్క ఆశ్రయం ద్వారా వాళ్ళు కూడా మరి అక్కడ సుషుప్తి అని చెప్పని అన్నాం, అక్కడ యోగ సమాధి అని పేరు పెట్టాం. అక్కడ జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ, అంతరేంద్రియాలు పనిచేయట్లేదు, అక్కడ పనిచేయట్లేదు, ఇక్కడ పనిచేయటం లేదు. ఒక విధానంగా చూస్తే ఒక దశలో రెండింటికి కూడా సామ్యత ఉన్నది. అయితే ఆ సామ్యత అంతటా ఉందా అంటే కొద్ది భాగాల వరకే ఆ సామ్యత ఉందా తప్ప అన్ని భాగాలుగా లేదు.
అయితే ఆనందం అనేటువంటిది మాత్రం మరి ఇరువురికి చెప్తున్నటువంటి యొక్క విషయమే. సుషుప్తి ఆనందము అనే విధానంగా యోగ సమాధి సంబంధమై ఉన్న ఆనందము అని చెప్పిన అన్నారు. అది అది కేవలం అదొక స్థితి. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాపి విముఖ్యతి. భగవద్గీత పరమాత్మ అర్జునుడు అడిగిన ప్రశ్నకి శతప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ. ఆ సమాధిలో ఉన్నటువంటి వాడి విషయాల గురించి అర్జునుడు ప్రశ్న వేశాడు. ఆ విషయ ప్రతిపాదనగా స్వామివారు మరి యోగ సమాధి సంబంధించినటువంటి దాన్ని ప్రాప్తింపజేసుకునే విధానాల గురించి అక్కడి నుంచి స్వామివారు తమ ప్రసంగాన్ని అందిస్తూ చివరికి పోయిన తర్వాత చెప్పిన మాట ఏంటంటే ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ. ఇది బ్రాహ్మీ సంబంధమై ఉన్నటువంటి స్థితి యోగ సమాధిని స్వామి చెప్పిన మాట. అలాంటి ఆ స్థితిని పొందటం అంటే అంత తేలికైన విషయం కాదు, ఎంతో ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. అట్లా ప్రయత్న ఫలితముగానే మహాత్ములు ఆ యోగ సమాధి యొక్క సంబంధమై ఉన్న ఆనందాన్ని పొందుతూ ఉన్నారు. గమనించండి, లోకంలో ఎవడైనా కానీ గాక ఆనందం అపేక్షించకుండా ఎవడు ఏ కార్యం చేయడు. ఎవరు ఏ కార్యం చేయరు. ఆనందం పక్కన పెట్టేస్తే ఉంటుంది అక్కడ దుఃఖం. ఆనందం లేని చోట దుఃఖం ఉంటుంది. ఆనందం వస్తే ఆ దుఃఖం కాస్త పోతుంది. ప్రకాశం లేని చోటే అంధకారం ఉంటుంది. ప్రకాశం వస్తే అంధకారం ఉండదు. కాబట్టి ప్రకాశము స్వతసిద్ధమై ఉన్నటువంటిది. అంధకారం ప్రకాశం లేమి తనమే అంధకారం. అట్లనే స్వతసిద్ధమై ఉన్నటువంటిది ఆనందం, బ్రహ్మము యొక్క ఆనందం. అంటే ఆనందం ప్రాప్తించని స్థలమే దుఃఖం. దాన్ని దుఃఖము అన్నారు. ఈ ప్రకారంగా లోకంలో జీవులు దుఃఖాన్ని అపేక్షించి ఎవరూ కూడా ఏ కార్యం చేయటం లేదు. నీకు నిద్రపోతే దుఃఖం వస్తుందని చెప్పనంటే ఎవడం నిద్రపోతారా? నువ్వు ఆ వైపుకు పోతే నీకు దుఃఖం వస్తుందని చెప్పి ఆ వైపుకు పోతారా? కాబట్టి ఆ దుఃఖం అనేటువంటి ఛాయలో కూడా పోకుండా మానవుడు తప్పించుకుంటారు, దూరంగా వచ్చేస్తారు. అంటే ఆనందం ఎక్కడైతే నీకు లేదో అక్కడేముంటుంది? దుఃఖమే ఉంటుంది. ఎక్కడైతే ప్రకాశం అనేది లేదో అక్కడ ఏముంటుంది? అంధకారమే ఉంటుంది. ప్రకాశం ఉన్న చోట అంధకారం ఉండదు. అదే ప్రకారముగా ఆత్మ యొక్క స్థితి ఉన్నటువంటి వారికి అక్కడ దుఃఖం అనేది ఉండదు. ప్రసాదే సర్వ దుఃఖానాం హాని అస్య ఉపజాయతే ప్రసన్న చేతసః హి ఆశు బుద్ధి పర్యవతిష్టతి. పరమాత్మ అన్నమాట. ప్రసాదే సర్వ దుఃఖానాం హాని అన్నాడు. ప్రసాదే ఎవరి యొక్క చిత్తం భగవంతునిలో బ్రహ్మములో చేరిపోతుందో అలాగా చేరిపోయి ఉన్నటువంటి వారికి సర్వ దుఃఖానాం హాని, ఇక వాళ్ళకి ఏ విధముగా దుఃఖాలు అనేటువంటివి వచ్చే అవకాశం లేవనే మాట స్వామి చెప్పారు. గమనించండి, ప్రకాశం లేని చోటే అంధకారం ఉంటుంది. ఆ ప్రకారముగా నీలో ఆత్మ యొక్క స్థితి, ఆనందం లేని స్థితే నీకు ఆ దుఃఖం అనేటువంటి అంశము. అంధకారం ఎవరో కోరుకోరు, ప్రకాశమునందే ఇష్టపడతారు. ఆ ప్రకారంగా దుఃఖం ఎవరో కోరుకోరు, ఆనందాన్ని అపేక్షిస్తూ ఉంటారు. ఈ విధంగా చూసినట్లయితే మరి భగవంతుడు అనేటువంటి ఆయన ఎట్లా ఉంటాడనే మాటకి ఆనందమయ, ఆనందమే స్వరూపముగా కలిగి ఉన్నటువంటి భగవంతుడు. ఇలాంటి ఈ భగవంతుని లోకంలో అందరూ కోరుకుంటూ ఉన్నారు. ఈ విషయంలో లోకంలో కుల మతాలు ఏమి లేవు. ఇస్లామిక్ కావచ్చు, క్రైస్తవం కావచ్చు, బౌద్ధము, జైనము, కాపాలికము, ఇంకితరత్ర ఈ మధ్యకాలం వచ్చేటువంటి బ్రహ్మకుమారి అన్నారు, రామచంద్రజీ మిషన్ అన్నారు, ఇంకే కొన్ని రకరకాలైనటువంటివన్నీ కూడా చాలా ఉన్నాయి లోకంలో. కాబట్టి ప్రకారంగా అందరూ కూడా దేనికోసము అని చెప్పనంటే ఆనందాన్ని పొందింపజేయటానికై ఇవన్నీ కూడా వెలిసి ఉన్నటువంటివి. వీళ్ళందరూ కూడా జీవితంలో ఆనందాన్ని కోరుతూ ఉన్నారు. చెప్పాం కదా, కులాలకు మతాలకు అతీతముగా ఉన్న అంశము ఆనందము. అది భగవత్ స్వరూపము.
ఏ కులం వాడైనా కోరుకుంటాడు, ఏ మతం వాడైనా కోరుకుంటాడు ఇది ఆనందాన్ని. ఒకవేళ ఈ మతం గలవాళ్ళు ఆ దేవతను అంగీకరించకపోవచ్చు. కాబట్టి ఇలాంటి వాటిలలో కొంచెం అపేక్షించడము, ద్వేషించడం రెండూ ఉంటాయి. నీకు శివుడు అంటే ఇష్టం, విష్ణు అంటే ఇష్టం ఉండకపోవచ్చు. ఇది శైవులే ఉన్నవాళ్ళు విష్ణువుని లైక్ చేస్తారు, శివుణ్ణి లైక్ చేస్తారు, విష్ణువుని దూరంగా పెట్టేస్తారు శైవులు. అయితే వైష్ణవులైనట్లయితే మరి శ్రీమన్నారాయణుణ్ణి చక్కగా మరి ఆరాధిస్తారు, పరమశివుడు అంటే దూరంగా పెట్టేస్తారు. ఇలాంటి వద్దు కావాలి అనుకునేటువంటి అపేక్షలు దేవతల పట్ల ఉన్నటువంటి విధానము. కనుక ఏ ఏ దేవత పట్ల అపేక్ష ఉన్నవాళ్ళు ఆ దేవతను పెద్దగా చూస్తారు, మిగతా వాళ్ళు తక్కువగా చూస్తారు. ఇట్లా కోరటము కోరకపోవటం అనే అంశాలు మీకు దేవతల కాడ ఉంటుంది. వైష్ణవ మతం పుచ్చుకున్నవాడు శివుణ్ణి కోరుకోడు, శైవ మతం పుచ్చుకున్నవాడు విష్ణువుని కోరుకోడు. కాబట్టి కోరుకోవటము కోరుకోకపోవటము, కోరబడటము కోరబడకపోవటం అనే అంశాలు ఉన్నాయి. ఇలాంటి వ్యత్యాస్తములు లేకుండా ఉన్న అంశం ఎక్కడ అంటే ఒక ఆనందం కాడ చూసినట్లయితే కోరబడే వాళ్ళు ఉన్నారు, కోరబడని వాళ్ళు ఉన్నారు, అపేక్షించే వాళ్ళు ఉన్నారు, అపేక్షించిన వాళ్ళు ఉన్నారు. ఈ విధంగా చెప్పే అవకాశాలు లేవు. ఆనందం కాడ, దేవతల కాడ మాత్రమే మీకు వ్యత్యాసం ఉంటుంది. ఆనందము, ప్రశాంతత, సుఖము అనబడేటువంటివి లోకంలో ఏ యొక్క మతస్థుడైనా కానీ వీటి గురించే వాడి పాకులాట అంతా కూడా. ఈ సుఖము ఆనందం అనబడేటువంటివి కలిగి ఉన్నటువంటిది అది పారమార్థిక వస్తువు బ్రహ్మము అన్నారు. కాబట్టి ఆ బ్రహ్మము అనబడేటువంటి ఆ స్వరూపం ఎవరైతే ఉన్నారో వారు దాన్ని చక్కగా ఆస్వాదిస్తున్న విధానము, దాన్ని అపేక్షించే లోకంలో జనులందరూ కూడా తమ తమ జీవితాలను కొనసాగించుకుంటూ ఉన్నారు. దాన్ని అపేక్షించే అన్ని కార్యములు అందరూ కూడా చేస్తూ ఉన్నారు. ఆ విధముగా ఉన్నటువంటి భగవంతుడు ఆనంద స్వరూపుడే ఉన్నటువంటి యొక్క భగవంతుడిని పొందటానికి గల మార్గాలు ఏమిటనే విషయం మనం చెప్పుకొస్తూ, ఒకళ్ళు కారణదేహాన్ని ఆశ్రయించి సుషుప్తి అనబడేటువంటి ఒక అంశాన్ని చేరుకుని అక్కడ ఆనందిస్తున్నారు అన్నాడు మాండుక్య కారకులు. అదే ప్రకారముగా మహాకారణాన్ని ఆశ్రయించి ఆ మహాకారణం యొక్క ఆశ్రయం ద్వారా యోగ సమాధి అనబడేటువంటి యొక్క అంశాన్ని పొంది ఆ విధంగా వాళ్ళు ఆనందిస్తున్నారు అన్నాడు. ఈ ప్రకారంగా కాకుండా మరి బయటకు వచ్చి ఆనందించేటువంటి వాళ్ళ విషయంగా చెప్పుకున్నాం కదా. ఆనంద సమీమాంస భవతి యువ అధ్యాయక యువ స్యాత్ సాధు యువ అధ్యాయక ఆశిష్ట ద్రష్ట బలిష్ట తస్య పృథివీ సర్వస్య విత్తస్య పూర్ణాశాత్ ఇవన్నీ చెప్పుకొచ్చాడు. ఎన్ని వనరులు బాహ్యములో ఉన్నటువంటి వాడు వీటిని ఆసరాగా చేసుకుని ఇంద్రియ సహాయముతో వాడు ఏదన్నా ఆనందం పొందినట్లయితే అటు ఆనందమే మానుష ఆనందము అనే మాట చెప్పుకొచ్చాడంటే ఇట్లా బయటకు కూడా పోయి ఆనందాన్ని పొందవచ్చు అనేటువంటి యొక్క అంశాన్ని మనకి ప్రస్తావన చేస్తూ ఉన్నారు. అయితే ఈ ప్రకారంగా పోయి పొందేటువంటి యొక్క ఆనందం కంటే దానికంటే మిక్కుటమై ఉన్న ఆనందాన్ని సుషుప్తి అనబడేటువంటి అంశం ద్వారా పొందుతూ ఉన్నారు. దానికంటే మిక్కుటమై ఉన్నటువంటి యొక్క ఆనందాన్ని మరి యోగ సమాధి అనేటువంటి స్థితిని పొందినటువంటి వాళ్ళు పొందుతూ ఉన్నారు. ఈ ప్రస్తావనే మీకు ఇక్కడ చూసినట్లయితే తైత్తిరీయోపనిషత్తులో ఈ విధంగా మానుషానంద అనేటువంటి చోట మరి అటు మానుషానందం అనేటువంటిది సహ ఏక మనుష్య గంధర్వానాం ఆనంద శతం మానుష ఆనంద 100 రెట్ల ఆనందాన్ని మరి మనుష్య గంధర్వానాం ఆనంద అన్నారు. మనుష్య గంధర్వులై ఉన్నటువంటి వాళ్ళు పొందే ఆనందం ఈ మానవులు పొందే ఆనందం కంటే 100 రెట్ల ఆనందాన్ని పొందుతున్నారు అని చెప్పని అంటూ శ్రోత్రియస్య అకామహతస్య శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడై ఉన్నటువంటి జ్ఞాని యోగ సమాధి ద్వారా అతడు ఆ ఆనందాన్ని పొందగలుగుతున్నాడు అని చెప్పని అన్నారు. మనుష్య గంధర్వాణం ఆనందా సహ ఏక దేవగంధర్వాణం ఆనంద
ఇట్లాగా మీకు ఆ భాగంలో పోండి. మీరు తైత్రీయంలో ఆనందవల్లి ఉంటుంది. ఆ దాంట్లో చూసినట్లయితే బ్రహ్మవల్లిలో మీకు ఆనందం గురించినటువంటి మీమాంస మంచిగా వాళ్ళు చెప్పుకొచ్చిన విధానం ఉన్నది. మొత్తం తీసుకుంటే మనకు టైం కూడా అంత లేదు కనుక ప్రధానంగా అందరూ జీవితంలో ఆనందాన్ని అపేక్షించి ఉన్నారు అని చెప్పని, అంటే ఆనందాన్ని పొందటానికి రెండు మార్గాలుగా అటు కారణదేహాన్ని ఆశ్రయించి పొందుతున్నారు అని చెప్పని, ఇటు మహాకారణాన్ని ఆశ్రయించి వీళ్ళు మరి యోగ సమాధి యొక్క అంశం ద్వారా పొందుతున్నారు అని చెప్పని, ఇక బాహ్య వ్యవహారంలోకి వచ్చినటువంటి వారి విషయంగా తైత్రీయం ఇక్కడ ప్రస్తావించినటువంటి యొక్క అంశము ఆనందము యొక్క సంబంధమై ఉన్న అంశము. ఇట్టి ఆనందాన్ని జీవితంలో సమృద్ధిగా పొందేటువంటి విధానముగా ఉన్నటువంటి వారు తత్వవేత్త, తత్వమును యథార్థముగా తెలుసుకున్నటువంటి వాడు. అతడేమంటాడయ్యా అని చెప్పంటే, గుణానాం కర్మాణం విభాగశః, గుణానాం గుణముల యొక్కయు, కర్మాణం కర్మల యొక్కయు విభాగయోహో, రెండింటి యొక్క అంశాలను బాగా గమనించుకుని, గుణాహ గుణేషు వర్తంతే, ఈ ఇంద్రియాలు ఇంద్రియార్థములందు ప్రవర్తిస్తున్నాయి, అది వాటి యొక్క స్వాభావిక విధానము. ఇది మత్వ నా సజ్జతే, ఈ విధముగా మత్వ తెలుసుకున్నటువంటి వాడై నా సజ్జతే, వాటి ఎందు వాడు ఇంట్రెస్ట్ చూపటం లేదు. కారణం ఏంటంటే మరి మనం చెప్పుకున్నట్లుగా మరి మహాకారణం యొక్క ఆశ్రయంలో ఉండి యోగ సమాధి సంబంధమై ఉన్నటువంటి యొక్క బ్రాహ్మీ సంబంధ అనుభవాన్ని పొందినటువంటి వాడు తత్వవిత్తు అనేటువంటి విధానము. మరి మహాకారణాశ్రయంలో ఉండి యోగ సమాధి అనబడే అంశాన్ని పొందినటువంటి వాడు. గమనించండి, ఈ అంశాలు చాలా మీకు ఎక్కడా కూడా లభ్యమయ్యేటువంటివి కావు. ఈశ్వరానుగ్రహముతో ప్రాప్తిస్తున్నటువంటి యొక్క అంశాలు గమనించుకోగలిగితే మీకు ఒక చక్కటి అవగాహన కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఏమి లోపలికి పోకుండా ఆనందం వస్తుంది అని చెప్పనన్నట్లయితే సుషుప్తి అవస్థ ఎందుకు ఇంకా? కనుక సుషుప్తినే వాళ్ళు ఏకీభూత ప్రజ్ఞానగాన ఆనందమయ ఆనంద బుక్ అన్నారు. ఏకీభూత, అక్కడ ఒక్కడే ఉన్నాడు, జీవత్వం కలిగి ఉన్నాడు. ఏకీభూత, అక్కడ అంతరేంద్రియాలు లేవు, కర్మేంద్రియాలు లేవు, జ్ఞానేంద్రియాలు లేవు. ఇవన్నీ ఉంటే ఏకీభూత అంటారా? అవన్నీ లేకుండా ఉండి ఒక్కడే ఉండే విధానం మనకి జీవితంలో ఒక సుషుప్తి అనబడే దాని ద్వారా వస్తుంది. దాని గురించి మాట్లాడుతూ ఉపనిషత్కారులు ఏకీభూత అని చెప్పనంటూ ప్రజ్ఞానగణ ఆనందమయ ఆనంద బుక్ అన్నారు. అలాంటి ఆనందాన్ని చూసినట్లయితే ఇక్కడ మరి తత్వవిత్తు ఏమిటంటే ఇతడు మహాకారణాన్ని ఆశ్రయించాడు కనుక మహాకారణం యొక్క ఆశ్రయం ద్వారా అతడు యోగ సమాధి అనబడే అంశాన్ని పొందాడు. కారణదేహాన్ని ఆశ్రయించాడు, దాని ద్వారా సుషుప్తి అనబడే అంశాన్ని పొందాడు. మహాకారణాన్ని ఆశ్రయించాడు, ఈ మహాకారణం యొక్క ఆశ్రయంలో యోగ సమాధి అనబడే అంశాన్ని పొందాడు. నిర్మలం తం విజానీయాత్తు షడూరిమరహితం శివం ప్రభాశూన్యం మనఃశూన్యం బుద్ధిశూన్యం నిరామయం సర్వశూన్యం నిరాభాసం సమాధిస్తస్య లక్షణం. స్వామి చెప్పిన మాట ఉత్తర గీతలో. సమాధిస్తస్య లక్షణం, ఆ సమాధి యొక్క సంబంధమై ఉన్న అనుభవాన్ని ఎవరైతే పొంది ఉన్నారో వారిని తత్వవిత్తు అంటారు. చాలా గొప్ప అంశం ఇది. అలాంటి అంశాన్ని పొందగలిగినటువంటి వాడు మాత్రమే వాని భావన ఎలా ఉంటుందని చెప్పనంటే గుణాహ గుణేషు వర్తంతే, అవి వాటి స్వభావాలు అవి ప్రవర్తిస్తూనే నాకేం సంబంధం. ఇతిమత్వ నా సజ్జతే, ఇతిమత్వ అట్లా గ్రహించినటువంటి వాడై నా సజ్జతే ఆసక్తిని పొందడు. ఇది ఒక అద్భుతమై ఉన్నటువంటి దివ్యమై ఉన్నటువంటి ఒక అనుభవం. ఈ అనుభవం అనేది ఆ దేవతా సంబంధమైన అనుభవం. అటు అనుభవం పొందినటువంటి వాడు నిరంతరంగా మరి బ్రహ్మానందంతో విరాజమానుడుగా ఉండే విధానం ఉంటుంది. ఈ అంశాన్ని చూద్దాం. ఇంకేమైనా ఉంటే ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.
హరి ఓం తత్సతు తత్స